నామమున ఆమె త్రికాల జపము. ఏలిన వారు సన్మనుషుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. ఇదిగో ఏలిన వారు దాస్తిరాలను చెప్పిన మాకు అవునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారమెత్తను, మరియు మనతో కూడా వాసమై ఉండెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. యేసు క్రీస్తునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసు క్రీస్తుని మనిషి అవతారం మేము తెలుసుకుంటేమి. అతని పాటు వలనను శిలువ వలన ఉత్థానం యొక్క మహిమ మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేసి నవరింపలని దేవుని వారిని వేడుకొనిచున్నాము. యేసు క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈమెను మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. అదిలో కన్నట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. అదిలో కన్నట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. అదిలో కన్నట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన వ్యక్తి సర్వేశ్వర, దేవుని వారి సన్నిధిలో జపం చేయడానికి నేను పాత్రుడు కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను 73 పుచ్చల జపమును పరాకు లేక భక్తి చేసుకున్నకు మీ సహాయం తెచ్చి అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన స్వస్థత గల అయిన సర్వీస్తున్నాము. అతని ఏక పుత్రుడు మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని స్మరించున్నాము. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్స్పులాతి నెత్కార్ముకులోని పాటుబడి స్లో మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి సరస్వతి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చేటుకొచ్చును. పవిత్రాత్మని స్మరించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రేజని స్మరించున్నాను. పాపముల మునిపిని స్మరించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విస్మరించున్నాను. నిత్యాజ్యం విస్మరించున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావాల్సిన అగ్నివ్వండి. మా యొద్ద అప్పుల వారిని మేము మంచినట్లు మా అప్పులు మీరు మన్నించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడైనా మా మరణ
సమయంలో ప్రార్థించండి ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. దుఃఖ దేవ రహస్యములు ఒకటో రహస్యము యేసు రక్త చెమటను గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మైనము మాకు నేర్పండి. మా అప్పులను మన్నించుటకు అప్పులను మన్నించండి. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రార్థించండి ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రసాదం చేతాండి మరేమో అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుడు వారు మీరే, మీ కృపలకు చేసు ఆశింపుడు వారుగానే. ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపను మన్నించండి, నరకాన్ని ఇప్పుడు మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యము ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షము చేర్చుకోనండి ఆమేన్. దుఃఖదేవ రహస్యము రెండో రహస్యము, యేసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుడు గురించి ధ్యానించుకుందాము గాక. తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ జీతము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మైనము మాకు ఇవ్వండి. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశపనివక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవుడి ప్రసాదం చదవని మరి మా అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు.
స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళ వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళ వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళ వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరి మా వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు. స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేస్తూ ఆశింపారుకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపను మన్నించండి, నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మోక్షము చేర్చుకొనండి ఆమేన్. దుఃఖదేవ రహస్యము మూడవ రహస్యము. యూదులు యేసు ప్రభు తెరిసిరుసునాముల కిరీటం పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుని వారిని విమర్శించినట్లు మా అప్పుని మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశమైన కీడుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేతాని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేతాని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేతాని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేతాని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు.
స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేదాని మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతాని మరియమ్మ అందరి మూయలను వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రమించిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రములు గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాన్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీకు పారసముతో అత్యవసరమును వారందరినీ విమోచన చేసుకుని ఆమేన్. దుఃఖదేవ రహస్యము 4వ రహస్యము యేసు శిలువను మోసుకొని పోవడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయను నేటికి ఇవ్వండి. మా యొక్క పనుని వారిని విమర్శించినట్లు మా పని మీరు మన్నించండి. మా శోధన ప్రవేశించక కీడునుండి మమ్మల్ని రక్షించండి. ప్రసాదం చేతాన్ని మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు శిరాజు వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేతాన్ని మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు శిరాజు పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేతాన్ని మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు శిరాజు పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేతాన్ని మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు శిరాజు పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేతాన్ని మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు శిరాజు పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేతాన్ని మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు శిరాజు పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు
ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతన్ మరియమ్మ వందనం ఏలువారు మీతో ఉన్నారు శ్రీరాజం పడినవారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడినవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతన్ మరియమ్మ వందనం ఏలువారు మీతో ఉన్నారు శ్రీరాజం పడినవారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడినవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతన్ మరియమ్మ వందనం ఏలువారు మీతో ఉన్నారు శ్రీరాజం పడినవారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడినవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతన్ మరియమ్మ వందనం ఏలువారు మీతో ఉన్నారు శ్రీరాజం పడినవారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడినవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతన్ మరియమ్మ వందనం ఏలువారు మీతో ఉన్నారు శ్రీరాజం పడినవారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడినవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతన్ మరియమ్మ వందనం ఏలువారు మీతో ఉన్నారు శ్రీరాజం పడినవారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశను పడినవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా జేసువా, నా పాపను మన్నించండి, నరకాన్ని పడండి, మమ్మ కాపాడండి. అందరి ఆత్మలలో ముఖ్యంగా ఎవరికి మీకు వారసమును అత్యవసరమును వారందరినీ మోక్ష చేర్చుకోండి. ఆమేన్. దుఃఖదేవరాశిన 5వ రహస్యము యేసులో మీద కొట్టబడి మరణం పొందడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొక్క అపవాదిని వెంబడించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్ము సదయంలో ప్రవేశింపక కీడులండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నేను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రము వారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశ్రము వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు
శిలల ఆశ్రయింపవారు మీరే మీ గర్భఫలము చేసు ఆశ్రయింపవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలల ఆశ్రయింపవారు మీరే మీ గర్భఫలము చేసు ఆశ్రయింపవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలల ఆశ్రయింపవారు మీరే మీ గర్భఫలము చేసు ఆశ్రయింపవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలల ఆశ్రయింపవారు మీరే మీ గర్భఫలము చేసు ఆశ్రయింపవారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకానికి పోండి, మమ్మ కాపాడండి. అందరి ఆత్మలలో ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకునండి ఆమేన్. ప్రార్థించదము. అతిదూతలైన పునీత మికేలా రఫేల, దేవమాతకి పునీత గాబ్రేల, అపోస్తులైన పునీత రాయప్పారలపై యాగపనిన వారలారా, మేమెంత పాపాత్మలుగా ఉండినను మేము వేడుకుని 53 పుచ్చుల జపమును దేవమాత పాదం చెంత మీకు స్తోత్రం ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మేము చేసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన ఏలిన వారాధి చూపండి, ఏలిన వారాధి చూపండి క్రీస్తు వాదై చూపండి, చూపండి ఏలిన వారాధి చూపండి. చూపండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకనండి. భక్తి ద్వారా ప్రకాశితులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పాదువాపురు నివాసిక పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పరమండల భాగ్య దివ్యపేట పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. దర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. ఆశ మోహం ప్రదర్శించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. స్వేచ్ఛతవల పరిశుద్ధ కుండ సుమమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. స్వయం దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సుశేషం దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సర్వేశ్వని పరిశుద్ధ వచనతో శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పవిత్రాత్మ సర్వేశ్వరి నేర్పుని కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. అవిశ్వాసులకు భయం కలిగినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పిచాచారం గలగలాడించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. వినోర సన్యాసులు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. అపోస్తులకు అగ్రమయ్యగా పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పాపాత్మ జాన్ దోసుకున్న పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. త్రోవ తప్పు వారికి తోడుగా ఉండు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. అద్భుతము చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. దుఃఖితుల కూరట కల్పించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. నిర్దోష సంరక్షకులకు ఆదరవైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. మగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పిచాచాలు ధరించి పారదోలే అంతోని వారా, మా కొరకు వేడుకనండి. వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. మృతులను సర్వేశ్వని కరుణతో లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. అందులకు దుష్నసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. కారణ వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పోగొట్టుకున్న వస్తువు మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. వ్యాజ్యకారు నిజముగా రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. పరమండ స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. విషఫలితం తెలిసిన భోజనం భుజించిన
వరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశాలు వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక అబద్ధం వరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమును ఉపతమును చెంది వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. విముచు చేడుకున్న వారు పక్షం పశించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారు కొరకై మనం చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మ పరలోక ముందున చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసపుకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల రూపుదారుడైన సృష్టికర్త నస్తమందున ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపను పరిహరించడి వారా, మా పాపల మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపను పరిహరించడి వారా, మా ప్రార్థన ఉదరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపను పరిహరించడి వారా, మా మీదేగా నుండి స్వామి. పునీత అంతోని వారా, సూరత్ మొలకాపరి మేపరి కష్టపడే వారికి సంతోషం కలిగించేవారును, పాపానికి చల్లార్చేవారును, ఉన్నత పరమందుండవారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నిటి కావుల్లో దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షనందం తెచ్చినట్టు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రముగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. సర్వేశ్వర మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించడానికి మేము పాత్రముగనట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడి మేము వారి పుణ్యమాత్రకు అనుసరించి మోక్షరాజు చేరుతో అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నపనండి చేసిన ఆదిని దివ్యముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవజనమా పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవజనమా పూజా సమయమిది. భక్తితో ధరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. భక్తితో ధరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానేదాం, చేతులెత్తి యేసు గీతం పాడేదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవజనమా పూజా సమయమిది.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీవబలి పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. పోరుమాముల జానయ్య, మరియమ్మ, రాజా, జయమ్మ, అనిలు, బాలస్వామి, అంతోని, వీరి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞత తెలియపరుస్తూ, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మానస, సమీర, భాస్కర్ మరియు ప్రతి ఒక్కరికి కూడా దేవాతి దేవుడు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, బుద్ధిని, విశ్వాసాన్ని దేవుడు అందించాలని, కుటుంబంలో శాంతి సమాధానము దయచేయాలని, వీరికి బంగారు భవిష్యత్తును అందించాలని పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై ఈరోజు మనకు బ్రెడ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకార ద్వారా దేవుడు వారిని దీవించి కాచి కాపాడాలని పూజ కోరువారు జానయ్య, మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు. తలారి అరుల్ ఆ బిడ్డ యొక్క తలంపును దేవుడు నెరవేర్చాలని, తాను తలస్తున్నటువంటి తలంపును దేవాతి దేవుడు 30దంతలు, 60దంతలు, 100దంతలుగా ఫలింపచేసేలాగున్న కృపానుగ్రహాలు అందించమని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. మరణించినటువంటి పోరుమాముల సింహరాయులు ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ కోరువారు సిస్టర్ సుజాత మరియు కుటుంబ సభ్యులు. నాగిపోగు జయరాజుకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ కోరువారు చిన్న ఓబులమ్మ మరియు కుటుంబ సభ్యులు. ఫాదర్ సుభాష్ గారికి దేవుడు మంచి ఆరోగ్యము దయచేయాలని, మరి ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి సేవలో దేవాతి దేవుడు తోడ్నీడగా ఉండాలని ప్రత్యేక విధంగా ఈ దీవెబలి పూజలో ప్రార్థన చేద్దాం. నీ నోట నేను ఉంచిన నా పలుకులు కలకాలం నీ పెదవులపై నిలుచును, నా బలిపీఠంపై నీ అర్పణలను నేను స్వీకరింతును అని ప్రభువు నడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఎవరైతే నా వాక్యాన్ని ఆలకించి వాక్యానుసారం జీవిస్తారో, ఆ వాక్యాన్ని ప్రకటింపచేస్తారో వారే నా తల్లియు, నా తండ్రియు, నా సహోదరుడు, నా సహోదరి అని ప్రభు అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క కుటుంబములో సభ్యులుగా ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని స్వీకరించాలి, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన వాక్యానికి సాక్ష్యం ఇవ్వాలి. మరి దేవాలయంలో ఉన్నటువంటి మనమందరము కూడా మరి క్రీస్తు ప్రభు యొక్క నామమున జ్ఞానస్నానం స్వీకరించినటువంటి మనమందరము కూడా నిజముగా క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నామా? ఆ వాక్యానుసారం జీవిస్తూ ఉన్నామా? ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నామా? ఒకవేళ విఫలమై ఉంటే గన పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఆ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో నీవే, నాలో నాలో నీవే,
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పితా నిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువుమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా
మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా ప్రియంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములు ఆచరించుటలో అతడు మాకు నండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్టు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వివిధ సామెతలు. మొదటి పట్టణము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని అధికారంలో నుండును. దేవుడు దానిని తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పును. ఎవని కార్యములు వానికి ఉచితముగానే కల్పింపవలవచ్చును. కానీ మనిషిని ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువు. బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయము వలన ప్రభువు ప్రీతి చెందును. గర్వపు చూపు, అహంకారపు హృదయము దుష్టుల పాపం వలననే జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాలా లాభం కలుగును. త్వరపడినచో ఫలితం అబ్బదు. అబద్ధములు ఆడి సొమ్ము చేసుకునచో లాభము లేదు. అట్టి పనికి పూనుకొనువాడు చావు కోరలలో చిక్కుకొనును. దుర్మార్గులు నీకెల్లప్పుడూ చెడు చేయవలెననియో నీ కోరిక. అతనికి తోడు నరుని మీద దయపుట్టును. పొగరుబోతును శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమును ఆర్జించును. దుష్టుల ఇళ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువుకు తెలియను. ఆయన వానికి సర్వనాశనం చేయను. పేదవాని మొరను ఆలకింపనివాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరు వినరు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరు వందనములు. అనురాగరాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా. ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. అనురాగరాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా. ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. పరవశించి పాడగరారే, పరవశించి పాడగరారే. గతవత్సరాలు వసగిన మేలులకై, ప్రభు వసగిన మేలులకై.
అనురాగ రాగాల హల్లెలూయా గీతం హల్లెలూయా హల్లెలూయా ఆనంద భావాల సుమధుర గానం హల్లెలూయా హల్లెలూయా ప్రభుని పలుకులే తీయని పాటలై ప్రతి హృదయాన్ని తాకాలని ప్రభుని పలుకులే తీయని పాటలై ప్రతి హృదయాన్ని తాకాలని హల్లెలూయా అని పాడండి హల్లెలూయా అని సాగండి హల్లెలూయా అని పాడండి హల్లెలూయా అని సాగండి అనురాగ రాగాల హల్లెలూయా గీతం హల్లెలూయా హల్లెలూయా ఆనంద భావాల సుమధుర గానం హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 21 వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. కొద్ది ముందు జరిగి కూర్చోండి అమ్మా, వెనకాల కొంచెం స్థలం లేదు. కరోనా టైంలో పెట్టెలు గీసి ఇక్కడ కూర్చొని అని చెప్పిన చూడి అటు చేయాలనుకుంటా ఇడంగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత, తండ్రి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫుల్ బిర్యానీ ప్యాకెట్ తెచ్చి పెడితే మొత్తం తింటారా సగం తింటారా? మీరు చెప్పండి ముందు. మొత్తం తింటారు కదా, మరి అలాంటప్పుడు చెయ్యి మొత్తం ఎందుకు ఎత్త లేకుండా ఇట్లే పెట్టినారేమో. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రస్తుత కాలములో, ఈ ఆధునిక కాలములో ఎక్కువగా కెమెరాల మీద ఆధారపడతలేరు. దేని మీద ఆధారపడుతున్నారు? మొబైల్స్. ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా కెమెరామ్యాన్ వచ్చేవాడు, ఖచ్చితంగా కెమెరామ్యాన్ వచ్చేవాడు. అది రీల్స్ ఉంటాయి, రీల్స్ అవి తీసిన తర్వాత నీళ్ళలో పెట్టి కడగడము అవన్నీ చేసి ఈమెయిల్ ఫోటో తెచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా అరచేతికి వచ్చేసింది.
అందుకనే ఎక్కడ చూసినా కానీ, ఎవరి ఫోన్లో చూసినా కానీ సెల్ఫీలు, ఫొటోసు ఎక్కువగా ఉంటాయి. ఒక మంచి స్థలం చూసామనుకోండి, వెంటనే ఫోటో తీస్తాం. ఎక్కడికి వెళ్ళినా, ఒక చర్చికి కానీ, ఒక హిస్టారికల్ ప్లేస్కి కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోటోలు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. సెల్ఫీ తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో మనము వార్తలు విన్నాము, కొంతమంది ఈ వరదలు వచ్చిన సమయాల్లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు రీల్స్ కోసము సెల్ఫీ తీసుకోవడం, కొంతమంది నీళ్ళలో పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇరుక్కుపోతే వాళ్ళని లాగారు కూడా. సో ఈ సెల్ఫీలు వచ్చిన తర్వాత, ఫోటోలు తీసుకోవాలని వచ్చిన తర్వాత చాలామంది కూడా ఒక ఫోటో తీసుకుంటున్నారంటే ఆ ఫ్రేమ్లో మేము కూడా ఉండాలి అన్నటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ఉదాహరణకు నేను ఇట్లా సెల్ఫీ తీసుకోవాలని అనుకో, వెంటనే పిల్లలు కానీ ఎవరైనా కానీ ఫాదర్ మేము వస్తాం ఫాదర్ చుట్టుకుంటారు. కాబట్టి ఆ ఫ్రేమ్లో, ఆ ఫోటో ఫ్రేమ్లో నేను కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా తలస్తారు. ఈరోజు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడుకొని ఒక సెల్ఫీ తీస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆ సెల్ఫీలో, ఆ ఫోటో ఫ్రేమ్లో ఉండాలని తలుస్తూ ఉన్నారు? చేతులెత్తండి. క్రీస్తు ప్రభు తీసుకునే సెల్ఫీలో, ఆ ఫోటో ఫ్రేమ్లో నేను కూడా ఉండాలి అన్నటువంటి వాళ్ళు చేతులెత్తండి. మరి మీరంతా ఎందుకు వచ్చింటు గుడికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు సెల్ఫీ తీయాలని నిలబడ్డాడో చాలామంది ప్రజలు క్రిక్కిరిసుకుంటూ ఆయన యొక్క ఫోటో ఫ్రేములో మేము కూడా ఉండాలి అని తోసుకుంటూ జనాభా వచ్చారంట. ఆ ఫోటో ఫ్రేములో క్రీస్తు ప్రభువుతో మేము కూడా ఉండాలి అని తలంపుతో చాలామంది అక్కడికి వచ్చారంట. కానీ ఆ ఫోటో ఫ్రేములో కొద్దిమంది మాత్రమే నిలవగలిగారు. క్రీస్తు ప్రభువుతో పాటు ఆయన తీసుకునే ఫోటోలో ఎవరైనా కానీ భాగస్థులు కావాలి అంటే, ఆయన యొక్క కుటుంబంలో భాగస్థులు కావాలి అంటే, ఆయన యొక్క ఫోటో ఫ్రేములో కుటుంబ సభ్యులుగా చేరాలి అనుకుంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటిది? సువిశేషం చదివినా, పూజకు ముందు చెప్పినా, మళ్ళీ సువిశేషం చదివినా ఏంటిది అది? చదవండి. లూకా గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. అందుకు యేసు వారితో, నీ దేవుని వాక్కు ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించినటువంటి వారే నా తల్లియు నా సోదరులు అంటున్నారు. అంటే క్రీస్తు ప్రభువు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క ఫోటో ఫ్రేములో మనమందరము కూడా ఆయన యొక్క కుటుంబములో సభ్యులము కావాలి అంటే ఏం చేయాలా? క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనము ఆలకించాలి. ఆ ప్రభు యొక్క వాక్యానుసారము జీవించగలగాలి. చూడండి, ఇప్పుడే పూజకు ముందే నేను చెప్పా, ఎవరైతే ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, పాటిస్తారో ఆయనతో ఒకటవుతారు, ఆయన జీవితానికి సాక్ష్యం ఇస్తారు. లేకపోతే విఫలమై ఉంటే గన ఆత్మపరిశీలన చేసుకొని పశ్చాత్తాపడదామని చెప్పా. కానీ ఏం జరిగింది? ఇప్పుడు అడిగితే చెప్పలేకున్నారు. అంటే నిజముగా ఆ ప్రభు యొక్క వాక్యానికి, అంటే గురువు బోధించేదైనా కానీ, మొదటి పఠనం చదివేదైనా కానీ, సువిశేష గ్రంథంలో చదివేదానికైనా కానీ ఎంతమందిని ఆసక్తిగా మనము వింటూ ఉన్నాము. సినిమా పాట ఒక్కసారి విన్నారంటే గన దాన్ని ఎన్నిసార్లైనా
లిరిక్స్ లేకుండా పాడగలే కెపాసిటీ మీకుంది. ఒక్కసారి వింటే ఒక సినిమా పాట ఒక్కసారి వింటే ఆ పదాలు కూడా మీకు అవసరం లే, పట్ట 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 పాడేస్తారు. అది ఆ టాలెంట్ మీలో ఉంది. అదే దేవుని యొక్క ఆ వాక్యానికి వచ్చినప్పుడు కానీ, దేవుని యొక్క పాటలకు వచ్చినప్పుడు కానీ మనము ఉత్తదే తుస్సైపోతాం. ఎందుకంటే ఆ శ్రద్ధ ఉండదు. అది నేర్చుకోవాలా అన్నటువంటి ఆసక్తి కూడా మనకు ఉండదు. అది అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఎంత బలహీనతంగా ఉన్నామంటే మనము ఎప్పుడు చూసినా ఈ సైతానికే మనము లొంగి బానిసత్వములో జీవించడానికే మనం అలవాటు పడ్డాము. కానీ ఈ బానిసత్వము నుండి మనం లేవనెత్తపడాలి, మహిమలో మనం చేరాలి, దేవుని కుటుంబంలో సభ్యులము కావాలి అన్నటువంటి ఆలోచన చాలామందిలో మనకు ఉండదు. ఉన్నా కానీ ఎక్కి రాలేం. కానీ క్రీస్తు ప్రభు వీటిని జయించాడు. క్రీస్తు ప్రభు తన జీవితంలో నిరూపించాడు. చూడండి ఏమంటున్నారు, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో జనాలు చాలామంది ఉన్నారు, అక్కడ ప్లేసే లేదు వెళ్ళడానికి. వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ప్లేసే లేదు. క్రీస్తు ప్రభువుతో వాళ్ళ తల్లి మాట్లాడడానికి వచ్చింది, ప్లేసే లేదు. అందుకే ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, మీ తల్లి వచ్చి నీ కోసం వెయిట్ చేస్తూ ఉందయ్యా మాట్లాడాలని. ఏమంటున్నాడు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా సోదరుడు ఎవరు? ఎవరైతే నా వాక్యాన్ని ఆలకించి పాటిస్తారో వారే నా తల్లియు, నా తండ్రియు, నా సోదరుడు, నా సోదరి అంటున్నాడు. అందుకే కొన్ని విషయాల్లో గురువులుగా ఉన్నటువంటి నేను చాలాసార్లు చెప్పా, ఎక్కడైతే ఉంటామో అదే మా కుటుంబం అని మేము భావించుకుంటాం. ఎక్కడైతే ఏ విచారణ అయితే మాకు అప్పగించబడుతూ ఉందో, మేము అపాయింట్ చేయబడతామో అదే మా కుటుంబంగా మేము భావించి పనిచేస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయ్యా గురువు మన కుటుంబ సభ్యుడు అని అనుకుంటే ఆ విచారణ ఉన్నటువంటి ప్రజలు, ఆ విచారణ గురువుకు చాలా సంతోషం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చినటువంటి గురువు నా కుటుంబ సభ్యుడు, నా కుటుంబంలో ఒకడు అని ప్రతి ఒక్క ప్రజలు ఆలకిస్తే విచారణ గురువుకి ఎలాంటి భయం ఉండదు, సంతోషంగా జీవిస్తాడు. ఎందుకంటే మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను మీరు ఏమన్నా చేయగలరా? ఏం చేయరు. వాళ్ళు తప్పు చేసినా కానీ కప్పిపుచ్చుకుంటాం. కానీ వేరే వాళ్ళదైతే. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది అంటూ ఉంటారు, మా ఇంట్లో ఫాదర్ ఉన్నాడు కానీ మాకేం సాయం చేయడు, బయటలకే ఎక్కువ చేస్తాడని. బయటలకే ఎక్కువ చేస్తారు. కరెక్టే, రక్తబంధముతో నువ్వు ఉండవచ్చేమో, రక్త బంధువుకులుగా మనం ఉండవచ్చేమో, కానీ ఒక గురువుకు రక్తబంధము కంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి బంధము చాలా అవసరం. దేవుని రూపములో ఇవ్వబడినటువంటి కుటుంబానికే గురువు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మీరు ఎవరైనా గమనించుకోండి, ఏ ఫాదర్నైనా గమనించండి, అది మామూలే. కాబట్టి రక్తబంధము కానీ ఏదైనా కానీ మన జీవితంలో కానీ దేవునితో ఏర్పరచబడినటువంటి ఆ బంధానికే ఎక్కువ విలువ మనకుంటూ ఉంది అని. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక బంధాన్ని మనము ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే నిన్న బాలసామరెడ్డి ఫాదర్ అయిన చనిపోయాడు. నేను చెప్పినానా? మన కడప మేత్రాసనములో దాదాపు ప్రొక్యురేటర్గా 9 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండి పోలూరులోనే ఇంటి దగ్గర ఉన్నాడు. ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం చనిపోయాడు. నిన్న బరియల్ జరిగింది. అక్కడ ఒక విషయం గమనించాలా. ఫాదర్ గారు ప్రసంగం చెప్తూ ఒక మాట చెప్పాడు, నీకు 3 ఫ్రెండ్స్ ఉంటే
ఆ ముగ్గురు కూడా జీవితాంతం వరకు నీతో నడిచే వాళ్ళు ఎవరుంటారా అనేది ఒకసారి ఆలోచించాలంట. నువ్వు ఇక్కడ జీవిస్తున్నంత కాలం మేబీ బహుశా కొంతమంది నీతో ఉంటారేమో. నువ్వు మరణించిన తర్వాత కూడా నీ రక్త సంబంధికులు కానీ, నీ మిత్రులు కానీ, నీ స్నేహితులు కానీ ఎంతవరకు రాగలరు? ఎంతవరకు రాగలరు? నేను మరణించాను అనుకో, నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నా బంధువులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా మిత్రులు కానీ నాతో పాటు ఎంతవరకు రాగలరు? సమాధి దగ్గర వరకే, సమాధి దగ్గర వరకే రాగలరు. బూడ్చిన తర్వాత మట్టేసి ఎవరి దారి వెళ్ళిపోతారు. అవునా కాదా? ఒకవేళ నాకు అనారోగ్య పాలైతే గనా తోడుంటారేమో, కుటుంబీకులు కానీ విచారణలో ఉన్నటువంటి ఎవరైనా కానీ నాకు తోడుంటారేమో. ఆ తోడు వేరు. కానీ జీవితాంతం వరకు నేను నీకు తోడై ఉంటాను అంటారు కదా అని అంటారు. కానీ ఈ బంధము కానీ ఎవరైనా కానీ ఎంతవరకు మనతో రాగలరు అంటే చచ్చిపోయిన తర్వాత గుంత వరకే రాగలరు, గుంత దాటి రాలేరు. మట్టేస్తారు, మట్టేసి వచ్చిన తర్వాత ఎవరి పని మహా అంటే ఒక వారం ఏడుస్తారేమో, ఒక వారం 10 రోజులు ఏడుస్తారేమో, తర్వాత రొటీన్ లైఫ్. కాబట్టి మనతో జీవించిన మరణించిన నిత్యము కూడా మనతో నడిచేవారు ఒక్కరే ఉన్నారు. ఎవరు? ఆ ప్రభు మాత్రమే, ఆ దేవుడు మాత్రమే. ఈ లోకంలో పుట్టినప్పటి నుండి మనం జీవితకాలం కూడా మనకు తోడు ఉంటాడు. మరణించిన తర్వాత కూడా మనతో ఉంటానే ఉంటాడు ఆయన. మరణం తర్వాత మన ఆత్మను తన చెంతకు తీసుకెళ్ళడానికి, చేపట్టుకొని నడవడానికి సిద్ధంగా ఉంటాడు. సో మనకు నిత్యము కూడా తోడుండేది ఇక్కడ తల్లిదండ్రులు కాకపోవచ్చు, బంధుమిత్రులు కాకపోవచ్చు, మిగతా వ్యక్తులు కాకపోవచ్చు. కానీ నిత్యం కూడా మనకు తోడుండి నడిపించేది ఒకరే, ఆ దేవుడే. కాబట్టి ఆయన చెంతకు మనం నడవగలగాల, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అక్కడిక్కడ అవసరం లే, మన కుటుంబంలోనే మన మధ్యలో జరుగుతున్నటువంటి సమస్యలు, తల్లి తండ్రి అంటున్నాం కదా, ఎంతమంది మన కళ్ళ ముందే ఉన్నటువంటి తల్లిదండ్రులకు మనము అన్నం పెడుతున్నాము? ఎంతమంది ఇప్పుడు మనం ఒక స్థాయిలో ఉన్నాము, ఒక స్థాయిలో ఉన్న తర్వాత మనకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎంతమంది వారికి 3 పూట్ల అన్నం పెడుతున్నామనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు పక్కన ఉన్నా కానీ మాట్లాడలేరు. ఏమ్మా ఎలా ఉన్నావు, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మరి నీకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళు అని ₹1 ₹10 డబ్బులు ఇచ్చి చూసుకునే వాళ్ళు లేరు. అదే మనం పిల్లప్పుడు వాళ్ళు ఎత్తుకున్నప్పుడు వాళ్ళ చేతుల పైన కానీ, వారి చెరుగు పైన కానీ, వారి చీర పైన కానీ ఎంత దట్టి చేసి ఉంటాం. తుడుచుకుంటారు, కడుగుతారు. జ్వరం జలుబు చేస్తే తట్టుకోలేరు. డబ్బులు లేకపోయినా కానీ అక్కడిక్కడ అడక్కచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు చూపించి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. కానీ ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు చిన్న బిడ్డలుగా వాళ్ళు తయారవుతున్నటువంటి సమయంలో వారిని మనం పట్టుకొని కనీసం ఆ రోడ్డు వరకు కూడా నడిపించలేము మనం. ఇది మన జీవిత విధానం. మరి ఎక్కడ మనం చెప్పగలం ఇతను నా తండ్రి, ఇతను నా తల్లి, ఇది నా బిడ్డ, ఇది నా కుమారుడు? రక్త సంబంధకులుగా ఉన్నటువంటి మనం, ఒకే రక్తానికి పుట్టినటువంటి మనమే ఈ జీవితంలో ఉన్నప్పుడు ఇంకా ఆధ్యాత్మిక సంబంధానికి మనం ఏమాత్రం ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాము? సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. అంటే మనం క్రీస్తు ప్రభు యొక్క సెల్ఫీలో, ఆ ఫోటో ఫ్రేమ్లో మనము అర్హులమే కాదు. ఆలోచించండి, అర్హులమే కాదు. మొట్టమొదటిగా ఏముంది? 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంది? తల్లిదండ్రులను గౌరవించాలి. ఏ విధంగా గౌరవిస్తాం? అమ్మ నాన్న అన్నంత మాత్రమేనా? ఆదరించండి అయ్యా. అది
కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము బలపడాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి, పఠించాలి, పాటించాలి. బైబిల్ మనకు పుట్టుక నుండి మరణం తర్వాత పునరుత్థానం, జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మీకు తెలియపరుస్తుంది. ఒక్కసారి కావాలంటే కూర్చొని చదవండి. మన జీవితములో, మన కుటుంబములో ఉన్నటువంటి ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. మన కుటుంబములో, మన జీవితములో ఉండే ప్రతి సమస్యకు కూడా బైబిల్ నుండి మనకు సొల్యూషన్ ఉంది, పరిష్కారం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక విధంగా మనం జీవించవచ్చు, కానీ రేపు అది మనకు కూడా వర్తిస్తుంది. తప్పేముంది చెప్పండి. కావున ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించి, పఠించి, పాటించి ఆ ప్రభు యొక్క సెల్ఫీలో, ఫోటో ఫ్రేములో మనం కూడా భాగస్థులం కావాలని తలంచుకుందాం. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు, నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పించు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని వసగి, ప్రేమయనడి భాగ్యము పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సుతుని ద్వారా పితకునే బలిని అర్పించు. ఆత్మదేహములత్యంత యోగ్యమైనవి, సుతుని ద్వారా పితకునే బలిని అర్పించు. ఆత్మదేహములత్యంత యోగ్యమైనవి, అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా. పుణ్య జీవిత భాగ్యములను పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకునే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తిగలవో సర్వేశ్వరాన్ని ప్రజలమైన మేము పునీత పాదువా ప్రియంతుని వారి సంస్మరణము నాడు నీకు అర్పించు బలి అర్పణమును దయతో స్వీకరింపుము. ఈ మా కానుకలు నీ స్వర్గానుగ్రహమును జోడించి మమ్ము కృపతో చూడమని దీనితో ప్రార్థించుచున్నాము. పునీతుని విజ్ఞాపనము ద్వారా మమ్ము విశ్వాసమందు దృఢపరుపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాన్విత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరుతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు ప్రభు మా రక్షకుడా, మీకే స్తుతి ఆరాధనా. సర్వము నీవే, మా రక్షణ నీవే. మీలో మేము సంగమం. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పావనాత్మా శాంతి ప్రదాత, మీకే స్తుతి ఆరాధనా. సర్వము
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరసము జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలు చేయము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరును, నీ కనికరములను చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. జానయ్య, మరియమ్మ మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా దేవాది దేవుడు దీవించి కాచి కాపాడాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ, అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా తలంచుకుందాం. వారికి దేవుడు స్వస్థవరాలు దయచేసి ఆరోగ్యము దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా జపించి వేడుకుందాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ సిరి సభ విశ్వాసంను వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ అందరితో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవంకు కాపాడును గాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవరి వారు మితిలేని సకల మేలులను స్వరూపులై ఉండుట వలన
సకల వస్తువుల కంటే మధ్యముగా ప్రేమించున్నాను. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్సపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్సపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి నేటువంటి పాపములను చేయనని నిన్ను మనస్సుతో ఒకటి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. అడుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. అడుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరిగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసే. హల్లెలూయా హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను, ప్రాణమునిచ్చెను, జీవము పోసెను, ఉత్థానుడయ్యెను నాలో నిలువను, ఉత్థానుడయ్యెను నాలో నిలువను. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అదుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రేమతో నింపెను, ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసన మొసగెను, సోదర ప్రేమను శాసన మొసగెను. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. పరమ ప్రసాదము మధురాహారము, పరమ ప్రసాదము మధురాహారము పాపుల రక్షణకు, ప్రభుని ప్రసాదము వసగెను తండ్రి మన రక్షణకై, వసగెను తండ్రి మన రక్షణకై. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో హల్లెలూయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానం,
ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అడుగోగలెలూయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా. 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 సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. నేను మరిచిపోయే ముందు ఒక విషయం చెప్తాను. చాలా పూజలలో నేను చెప్పాను, గుడికి వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని రండి, కాలర్ లెస్ టీషర్ట్ అసలు వేసుకొని రావద్దు అని పదే 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 నేను చాలాసార్లు చెప్పాను. ఇంకా పిల్లలు వేసుకొని వస్తూ ఉన్నారు. అది పద్ధతి కాదు, పద్ధతి కానే కాదు. కాలర్లెస్ టీషర్ట్ వచ్చేసి బయట వేసుకో, గేమ్స్కి ఆడుకో, బయట తిరిగేటప్పుడు ఫ్రెండ్లీగా వేసుకో, కానీ గుళ్ళేకి వచ్చాక పద్ధతిగా రండి. అర్థమవుతుందా? రెండవది, పిల్లల దగ్గర ఎవరి దగ్గర ఈ షీట్ను లేచి నిలబడండి రా, ఎవరెవరి దగ్గర లేచి నిలబడండి. సక్కనుడు లేయి, మార్చాకి ఇప్పుడు తీసుకో, లేచి నిలబడరా. తీసుకో లక్కీ, నేను తీసుకో. ఎవరి దగ్గర ఉన్న లేచి నిలబడండి. పిల్లల దగ్గర ఎవరి దగ్గర లేచి నిలబడండి. లియో, నీకు అర్థం కావట్లేదా? తెలుగు అర్థం కాదా నీకు? ఇంగ్లీషా నువ్వు? మలయాళమా? సరే, ఒక్కొక్కరు ఒకటి చదవండి రా సుచ్చమాడ. చదవలేరు, పెట్టలేరు, ఊరికి తీసుకొని ఇట చేయడము ఇది.
ఆవాలు రాయండి అంటే రాయించేది కాదు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, కూర్చో. పోరుమామిల చానయ్య, మరియమ్మ, రాజా, జయమ్మ, అనిల్, బాలస్వామి, అంతోని, మానస, సమీర, భాస్కర్, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై మనకు బ్రెడ్ స్పాన్సర్ చేసి ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా దేవునికి ఆశీస్సులు మరియు నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. గత ఆదివారం మీకు తెలియపరిచాను, మళ్ళా కూడా తెలియపరుస్తూ ఉన్నాను. వేదవాపక ఆదివారం వచ్చేసి అక్టోబర్ 23వ తారీఖున మన తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. మన విచారణలో ఆ రోజంతా కూడా ఒక పండుగలాగా కొనియాడే ఆచారం ఉంది. ఒకవేళ అలా చేయాలి అన్నటువంటి ఆలోచన మీకుంటే, చేయాలి అన్నటువంటి ఆలోచన మీలో ఉంటే, యువతి యువకులు కానీ, మరిదల సభ్యులు కానీ, మిగతా వ్యక్తులు ఎవరైనా కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఏమేం గేమ్స్ పెట్టాలా, ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్నటువంటి వారు దయచేసి ముందుకు వస్తే మంచిగా ఉంటుంది. లేదా సింపుల్గా కవర్స్ ఇచ్చి, ఓకేనా, కవర్స్ ఇస్తారు కదా, కవర్స్ ఇచ్చి పూజ పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేనైతే అడుక్కోలేను, నువ్వురా నువ్వురా నువ్వురా. ఒకరిని పిలిచి ఒకరిని పిలిచకపోతే మమ్మల్ని పిలవలేదే, వాళ్ళని పిలిచినారే, నాకు అవసరం లే, ఇదైతే నాకు అవసరం లే. ఓకేనా? కాబట్టి చేయాలా అన్నటువంటి ఆలోచన ఉంటే యువతి యువకులు, మరిదల సభ్యులు, మిగతా వ్యక్తులు ఎవరైనా కానీ నేను ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాను ఫాదర్ అంటే కన్నా నా వంతు సహకారాన్ని నేను అందిస్తా. ఓకేనా? యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయచాలడు. ప్రార్థించుదము. ఓ ప్రభు, పునీత పాదువాపురి అంతోని వారి ఉత్సవము నాడున ఆనందించుచున్న మేము నిత్య రక్షణ అనుగ్రహ సూచకమైన దివ్యాహారం స్వీకరించితిమి. దీని ప్రభావముతో మేము ఈ లోకములో దోషరహితముగా జీవించినంతయు పరలోక నివాసంలో ప్రవేశం పొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి అంతోని వారా మా కొరకు వెడకినండి. పాదువాపురి అంతోని వారా మా కొరకు వెడకినండి. పాదువాపురి అంతోని వారా మా కొరకు వెడకినండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చెంత ఆశ్రయం పొందవచ్చి ఉన్నాము. మహిమానితురాలను నిర్మల కన్యకకు మరియా మా విన్నపం పోతురేక సకల ఆపాముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములో మహిమతో వెలసి ఉన్న పునీత అంతోని వారా, బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యం పొందిన వారా, మహాపవిత్రతలో బాత్సల్య లిల్లు పుష్పమా, దుఃఖపడు వారికి ఆదర్వా, పాపాత్మలకు శరణ్యమా, మీ సహాయమును కోరి యత్నించి ఉన్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములు వరించిన పునీత అంతోని వారా, పిశాచాన్ని బెదిరించి పాల్గొన్న వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము. మీరే మా జ్ఞాన తండ్రి అని విషయపరచము. మేము వెతకుచూ ఎదించిన ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చు వారికి మీ అభయహస్తము చూపము. శోకాతులకు ఊరట సగము మీరు మాపై దయచూపనిచు. మాపై దయచూ వారెవరు? మీరు ఆదరింపనిచు. అమ్మ ఆదరించు వారెవరు? మీరు సహాయపడినచు. మాకు సహాయపడు వారెవరు? మీరే శరణమని ఎత్తించున్న ఈ మీ దాసును కనికరించండి. ఓ దయా సాగర, పరితపించు వారి ప్రతాపం తీర్చువారా,
అసహాయులకు ఆశ్రయమా, మా జీవశక్తిని జ్యోతించున్నాము. మా బాధలను బాపి మేము చేయ భక్తి గల విన్నపములు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందినట్లు మాకు సహాయం చేయండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వం మీకు అర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ విడుదల వలన మాకు సహాయం చేయు. క్రీస్తు ప్రభువు శీఘ్రముగా వేయించేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులకు, పీఠాధిపతులకు, గురువులకు, మా దేశ పాలకులకు, ప్రజానాయకులకు, క్రైస్తవ విశ్వాసులకు సముచిత జ్ఞానమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతతతోను, మత సామరస్యముతోను, సౌభ్రాతృత్వముతోను కలిసిమెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆరోగ్యం ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరినట్లును, మేము ఎదుర్కొనుచున్న సకల కీడులు మమ్ము ఎడబాయినట్లును, సదాకాలము సర్వవస్థల యందును మీరు మాకు తోడుగా ఉండవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. అనాథలుగా చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించిన వేళలో మాకు కావలసిన సహాయము చేయమని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహం నాకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావముతో లెక్కింపరాని అద్భుతము చేసిన పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చి ఉన్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష విచక్షణమును కురిపింప నవదరించండి. ఇవన్నీ మన నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఏలిన వారి నామమునే మనకు సహాయం కలదు. ఏలిన వారు మీతో ఉందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడని అవతరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలను ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నొంది మీ కృప వలన శీఘ్రముగా స్వస్థ పొందినట్లు చేయుదురుగాక. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు, మీ మధ్య రక్షించుటకు, మీ అంతరంగములందు సన్మార్గం చూపుటకు, మీ ముందు కాపరిగా ఉండుటకు, మీ వెనుక ఆశీర్వదించుటకు మీ పైభాగమునందున ఉందురుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ఒక విషయం మీకు తెలియపరచాలి. మన గ్రామంలో చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఓకేనా? సెయింట్ మేరీస్ కానీ, విశ్వశాంతి కానీ, ఫాతిమా కానీ, హై స్కూల్ కానీ. రీసెంట్గా వీళ్ళకి ఎగ్జామ్స్ జరిగాయి. తెలుసా మీకు? పిల్లలకి ఎగ్జామ్స్ జరిగినాయి. తల్లిదండ్రులు తెలుసా మీకు? తెలుసా? తల్లిదండ్రులకు తెలుసా? వాళ్ళు మీకు ప్రోగ్రెస్ కార్డు తెచ్చిచ్చారా? లేదు కదా? లేదు. ఎప్పుడైనా కానీ మన తగ్గ కష్టానికి ఫలితం వస్తే నిజంగా మనం ఆనందపడాలా. సో ఒక కుటుంబకుడిగా నాకు ఖుషి రాలా. వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాని మార్కులు చూసి అంతా చెక్ చేసిన బాగా అన్నిట్లో 50కి 40, 49, 48 అంత పైగానే ఉన్నాడు. సో మంచి మార్కులు. ఈ వయసులోనే అంతగా సంపాదించుకొని పని చేస్తున్నాడు, కృషి చేస్తున్నాడు అంటే కన్నా గర్వకారణం ఇది. కాబట్టి అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ఇతనిని అభినందించుదాం. వెరీ గుడ్. ఇంకా ఇలాంటి పిల్లలు ఉంటే కన్నా సంతోషం మాకు. మీరు ఎంత బాగా చదివితే మాకు అంత ఆనందం, తల్లిదండ్రులు కూడా సంతోషమే. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. పాదువపురమును పావనపరచిన పరమ పునీత అంతోని వార,
పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార భక్తి ప్రభక్తుల ప్రకాశమూర్తి భక్తి ప్రభక్తుల ప్రకాశమూర్తి ప్రణతులు కొనుమా ప్రసన్న వదనా ప్రణతులు కొనుమా ప్రసన్న వదనా పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితివి యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితివి సిలువే జగతికి విజయ చిహ్నముగా సిలువే జగతికి విజయ చిహ్నముగా సుదతికి అంతా చాటించితివి సుదతికి అంతా చాటించితివి పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి అద్భుతములను ఘనముగా చేసిన అద్భుతములను ఘనముగా చేసిన అంతోని వార అంజలి గోనుమా అంతోని వార అంజలి గోనుమా వీరపలే పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనము జీవించమమ్ము భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనము జీవించమమ్ము ప్రార్థించు మాకై పరమేశ్వరుని ప్రార్థించు మాకై పరమేశ్వరుని పరిశుద్ధమూర్తి అంతోని వార పరిశుద్ధమూర్తి అంతోని వార వీరపలే పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార భక్తి ప్రభక్తుల ప్రకాశమూర్తి భక్తి ప్రభక్తుల ప్రకాశమూర్తి ప్రణతులు గొనుమా ప్రసన్న వదనా ప్రణతులు గొనుమా ప్రసన్న వదనా